యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల మల్టీ స్టారర్ మూవీ ట్రిపుల్ ఆర్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం ఇండియాలోనే కాక ప్రపంచవ్యాప్తంగా క్రిటిక్స్ మన్ననలు అందుకుంటుంది. రీసెంట్ గా రాజమౌళి ఉత్తమ దర్శకుడిగా న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డు అందుకోగా, తాజాగా ట్రిపుల్ ఆర్ మూవీ కాస్ట్ అండ్ క్రూ ప్రెస్టీజియస్ HCA స్పాట్లైట్ విన్నర్ అవార్డు సొంతం చేసుకుంది. ఇక ఈ మేరకు అంతర్జాతీయ వేదికపై తెలుగు సినిమా సత్తా చాటుతోంది. బాహుబలి మూవీ 2 భాగాలతో దేశవ్యాప్తంగా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన డైరెక్టర్ రాజమౌళి ట్రిపుల్ ఆర్ మూవీతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపించిన ఈ చిత్రం US, జపాన్లోనూ సక్సెస్ఫుల్ గా ప్రదర్శించబడుతుంది. ఇక ఇందుకు సంబంధించి ప్రమోషన్ లో మూవీ టీం సందడి చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ట్రిపుల్ ఆర్ చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో అవార్డుల పంట పండుతుంది. ఇటీవల రాజమౌళికి ట్రిపుల్ ఆర్ సినిమా గాను ఉత్తమ దర్శకుడిగా ప్రతిష్టాత్మక న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డు వరించింది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ట్రిపుల్ ఆర్ మూవీ కాస్ట్ అండ్ క్రూ ప్రెస్టీజియస్ HCA స్పాట్లైట్ విన్నర్ అవార్డు పొందింది. ఈ నేపథ్యంలో ట్రిపుల్ ఆర్ మూవీని గుర్తించినందుకు HCA క్రిటిక్స్ జ్యూరీకి మూవీ టీం ధన్యవాదాలు తెలిపింది. దీంతో పాటు అట్లాంటా ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్స్ 2022లోనూ ట్రిపుల్ ఆర్ చిత్రం మరో గౌరవాన్ని పొందింది. బెస్ట్ ఇంటర్నేషనల్ పిక్చర్ కేటగిరీలో అవార్డు సొంతం చేసుకుంది. ఇక FSCC తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని ప్రకటించింది. నిజానికి దర్శకుడు రాజమౌళి, లీడ్ యాక్టర్స్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తో పాటు మూవీ టీం మొత్తం ట్రిపుల్ ఆర్ మూవీ కోసం చాలా కష్టపడ్డారు. పాండమిక్ పరిస్థితులను తట్టుకొని మరీ ఆడియన్స్ కు విజువల్ ట్రీట్ ఇవ్వాలనే లక్ష్యంతో మంచి అవుట్పుట్ కోసం కాంప్రమైజ్ కాకుండా శ్రమించారు. మ్యూజిక్ దగ్గర నుంచి మైనర్ డీటెయిలింగ్ వరకు ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ వెండితెరపై విజువల్ ఫీస్ట్ ను అందించారు. ఈ క్రమంలోనే తమ కష్టానికి ప్రపంచ వేదికపై గుర్తింపు దక్కడం పట్ల మూవీ టీం మొత్తం సంతోషం వ్యక్తం చేస్తుంది. ఈ హవా చూస్తుంటే 2023 ఆస్కార్ నామినేషన్స్ లోనూ ట్రిపుల్ ఆర్ అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మొత్తానికి ఒక తెలుగు సినిమా ప్రపంచ దేశాల్లో కమర్షియల్ గా కాసులు కురిపించడంతో పాటు అవార్డులు కొల్లగట్టడం పట్ల తెలుగు సినీ అభిమానులు గర్వంగా ఫీల్ అవుతున్నారు. ఇక ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీయబోయే సినిమా కోసం కథ సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమా పైన భారీ అంచనాలే నెలకొన్నాయి. మరోవైపు ఎన్టీఆర్ కొరటాల శివతో ఓ సినిమా చేస్తున్నాడు. ఇక రామ్ చరణ్, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తుండగా ఇటీవలే న్యూజిలాండ్ లో పాట చిత్రీకరించారు. ఇదేగాక ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో మరో సినిమా కమిట్ అయ్యాడు చెర్రీ.